హరి ఉన్నారా? అవునా సార్. స్క్రీన్ షేర్ చేయండి. చాట్ బాక్స్ లో షీట్ ఉంది కదా, డౌన్లోడ్ చేశారా? ఓపెన్ చేయండి. ఉమ్, చూడండి. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? గ్లోబల్ పారామీటర్స్. కాన్ఫిగరేషన్స్ అన్ని 1 అవర్ 1.5 అవర్లో చేయొచ్చు, బట్ కొంచెం డెప్త్ గా వెళ్దాం. ఎందుకంటే ఈ ఒక్క చాప్టర్ కొంచెం క్లారిటీగా మీకు అర్థమైతే మిగతావన్నీ ఈజీగా అర్థమవుతాయి. అలాగే నోట్స్ ప్రిపరేషన్ కూడా కొంచెం డెప్త్ గానే నేర్చుకోండి. సో ఈ ఒక్క క్లాసు కొంచెం లిటిల్ బిట్ హార్డ్ వర్క్, అంటే కొంచెం కేర్ఫుల్ గా వింటే మీకు మిగతాదంతా ఈజీగా ఉంటుంది. చూడండి. సో గ్లోబల్ సెట్టింగ్స్ లేదంటే గ్లోబల్ కాన్ఫిగరేషన్స్ అంటారు, లేదంటే గ్లోబల్ పారామీటర్స్ అని కూడా చెప్తారు. సో వీటిలో కాన్ఫిగరేషన్ స్టెప్స్ కొన్ని ఉన్నాయి. ఇవే కాదు, ఇంకా కొన్ని యాడ్ అవుతాయి. ఫస్ట్ ఏంటి? సారీ. సో ఫస్ట్ వన్ ఏముంది? మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. సో ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అని అర్థం. అది జనరల్ అకౌంటింగ్ టర్మినాలజీ. వీఆర్ కాల్ యాజ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం కదా రెగ్యులర్ గా అకౌంటింగ్ టర్మినాలజీలో. అకౌంటింగ్ టర్మినాలజీలో మనం ఏమంటాము? ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఆ ఫైనాన్షియల్ ఇయర్ ని ఎస్ఏపిలో ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ ఏమంటారు? ఫిజికల్ ఇయర్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ OB29. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటో అర్థమైందా? ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఫిజికల్ ఇయర్ అంటే మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. దాన్నే ఫిజికల్ ఇయర్ అంటారు. దాన్నే ఫిజికల్ ఇయర్ అంటారు ఎస్ఏపిలో. నాన్ ఎస్ఏపి టర్మినాలజీలో ఫైనాన్షియల్ ఇయర్ అంటాము. ఎస్ఏపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. ఫిజికల్ ఇయర్. అది ఫిజికల్ ఇయర్ అంటారు. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB29 ట్రాన్సాక్షన్ కోడ్. లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఎస్ఏపి ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ OB29 లేదంటే పాత్ ద్వారా వెళ్దాం. ఎస్పిఆర్ఓ ఐఎంజి ఇంప్లిమెంటేషన్ గైడ్. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ. ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ. లెడ్జర్స్. ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ ఓపెన్ చేయండి. సో మెయింటైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫస్ట్ వన్ టీ కోడ్ ఎలా ఓపెన్ చేస్తాము? అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళాలి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి, టీ కోడ్ ఓపెన్ చేయండి. పైన టాప్ లో అడిషనల్ ఇన్ఫర్మేషన్ కర్సర్ ఎక్కడన్నా క్లిక్ చేయండి. అలా వచ్చినప్పుడు అడిషనల్ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఐఎంజీ యాక్టివిటీ. OB29 ట్రాన్సాక్షన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. సో పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా వెళ్ళొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ హ్యాస్ వన్ టీ కోడ్ అండ్ వన్ పాత్. ఇవ్వండి. పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మనం ఏం తీసుకోవాలి? V3 వేరియంట్ తీసుకోవాలి. V3. V3. V3 వేరియంట్ సెలెక్ట్ చేయండి. V3 అండ్ మన ఇండియన్ కంపెనీకి V3 వేరియంట్ ని తీసుకుంటారు. ఫారెన్ కంపెనీకి ఏం తీసుకుంటారు? K4 తీసుకుంటారు. ఇండియన్ కంపెనీకి V3. V3 అనేది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ V3. సో మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st స్టార్ట్ అవుతుంది.
నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st ఎండ్ అవుతుంది. అలాగే 12 మంత్స్ చూసారా, నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ చూపించండి అక్కడ రైట్ సైడ్. అక్కడ కదా రైట్ సైడ్ 12 చూసారా, 12 నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి? 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. 12 మంత్స్ అంటే ఏంటి? 12 12 నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే 1 మంత్ ని 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు ఎస్ఐపిలో. సో 12 మంత్స్ ఉన్నాయి. 12 మంత్స్ ని 12 పోస్టింగ్ పీరియడ్స్ అంటారు. ఇంటర్వ్యూకి వచ్చిన ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా 16 ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. V3 వేరియంట్, మనం ఏ వేరియంట్ తీసుకుంటాం? V3. ఇండియన్ కంపెనీకి V3 తీసుకుంటాం, ఫారెన్ కంపెనీకి K4 తీసుకుంటాం. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది. ఈ ఇయర్ ఏప్రిల్ 1st కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. అంటే 25లో స్టార్ట్ అయ్యి 2025లో స్టార్ట్ అయ్యి 2026 వరకు ఉంటుంది. ఓకేనా? కాపీ యాజ్, కాపీ పైన నివెంట్ తర్వాత కాపీ యాజ్ ఉంటుంది చూడండి, కాపీ చేయండి. కాపీ యాజ్. V3 రిమూవ్ చేసేయండి. మీ కంపెనీ కోడ్ ఫస్ట్ 2 లెటర్స్ ఇవ్వండి, లేదంటే హెచ్వి హెచ్వి ఇవ్వండి, హెచ్వి. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 2 డిజిట్స్. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్. హెచ్వి ఇచ్చాం. ఎంటర్ చేయండి. ఎంటర్. కాపీ ఆల్ పైన క్లిక్ చేయాలి. కాపీ ఆల్. కంటిన్యూ. కంటిన్యూ చేయండి. సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేయాలి. సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేసేయండి. సేవ్ చేయాలి ఫస్ట్. సేవ్ చేసిన తర్వాత కంటిన్యూ. సేవ్ చేసిన తర్వాత సెలెక్ట్ చేయొచ్చు. కంటిన్యూ. టియర్ అవసరం లేదు, కంటిన్యూ చేసేయండి. న్యూ టియర్ కూడా అవసరం లేదు, కంటిన్యూ చేసేయండి. సరే చేస్తే చేయండి, నో ప్రాబ్లం, చేయండి. వేరే కంపెనీ కోడ్ టియర్ ఈ కంపెనీ కోడ్ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సరే ఏం చేశారు మనం? డిఫైన్ ఫిజికల్ ఇయర్ వేరియంట్ టైప్ చేయండి. సో మనం ఏం తీసుకున్నాం? V3 వేరియంట్ తీసుకుని కాపీ చేసాం. V3 తీసేసుకుని హెచ్వి అని ఇచ్చాం. మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఏప్రిల్ 1st కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 1st కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చ్ 31st కి ఎండ్ అవుతుంది. తర్వాత నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్. నంబర్ ఆఫ్ పోస్టింగ్ పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి? 12 ఉంటాయి. 12 అంటే 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్ అని అర్థం. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4 ఉన్నాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి ఎస్ఐపిలో. సో హెచ్వి అనే ఫిజికల్ ఇయర్ వేరియంట్ ని సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ పీరియడ్స్ లో లెఫ్ట్ సైడ్ పీరియడ్స్ పైన క్లిక్ చేయండి. పీరియడ్స్. ఇక్కడ చూడండి, మన ఫైనాన్షియల్ పైన చూడండి, మన హెచ్వి ఉందా? ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ టు మార్చ్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ 4, టోటల్ గా 16 ఉన్నాయి. 12 ఏమో కామన్ పోస్టింగ్ పీరియడ్స్, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఉపయోగపడుతుంది నేను చెప్తాను మీకు తర్వాత. తర్వాత మన ఫైనాన్షియల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 4th మంత్. 4th సెలెక్ట్ చేయండి కింద. అదిగో 4th మంత్. అంటే క్యాలెండర్ ఇయర్ ప్రకారం 4th మంత్. పీరియడ్ ప్రకారం, ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఫస్ట్ మంత్. అంటే ఏప్రిల్ అనేది మనకు ఫస్ట్ మంత్ అవుతుంది. ఏప్రిల్ అనేది మనకి ఫస్ట్ మంత్ అవుతుంది. ఏప్రిల్, మే, జూన్, జూలై అలా వస్తుంది, 1 బై 1 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇయర్ లో జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు ఉంటుంది. అంటే -1 చూసారా, దాన్ని ఇయర్ షిఫ్ట్ అంటారు. -1 అంటే మీనింగ్ ఏంటి? ఈ ఇయర్ లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ లో కూడా ఉంటుంది. ఈ ఇయర్ ఏప్రిల్ లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ మంత్ లో కూడా ఉంటుంది. దీని ఏమంటారు? ఇయర్ షిఫ్ట్ అంటారు.
ఇయర్ షిఫ్ట్ అంటారు. ఇయర్ షిఫ్ట్ అంటారు. ఓకే. సో క్యాలెండర్ ఇయర్ అనేది ఫోర్త్ మంత్ నుండి నెక్స్ట్ మంత్. క్యాలెండర్ ఇయర్ అనేది ఫోర్త్ మంత్. ఎస్, మన ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్ అవుతుంది. ఏప్రిల్, మే సెకండ్ మంత్, జూన్ థర్డ్ మంత్, జూలై ఫోర్త్ మంత్ అట్లా వస్తుంది. నెక్స్ట్ పీరియడ్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ పీరియడ్ టెక్స్ట్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. పొజిషన్కి వెళ్ళి లాంగ్వేజ్ ఇంగ్లీష్ తీసుకోండి. ఈఎన్. కంటిన్యూ చేయను. ఈఎన్ చూసారా? 1 2 3. ఏప్రిల్ అనేది ఫోర్త్ మంత్, మే అనేది ఫిఫ్త్ మంత్, జూన్ అనేది సిక్స్త్ మంత్, జూలై సెవెంత్ మంత్, ఆగస్ట్ ఎయిత్ మంత్. అట్లా ఉంటుంది. సో ఎస్ఐపిలో టోటల్గా ఎన్ని పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి? 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 1 మంత్ని 1 పోస్టింగ్ పీరియడ్ అంటారు. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసి ఒక 4 ఉన్నాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. అది సేవ్ చేయండి. సో ఇది ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ని ఏమంటారు? ఎస్ఐపి టర్మినాలజీలో ఫిజికల్ ఇయర్ అంటారు. మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని క్రియేట్ చేసాం. మన ఫైనాన్షియల్ ఇయర్ ఏప్రిల్ ఫస్ట్కి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ మార్చి 31st ఎండ్ అవుతుంది మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ అనేది. అలాగే 12 మంత్స్ ఉంటాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఒక 4 ఉంటాయి. ఎందుకు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎందుకు ఉపయోగపడతాయి? ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ పోస్ట్ చేయడానికి, ఆడిట్ కరెక్షన్స్ చేయడానికి, టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమైనా ప్రాజెక్ట్ డిలే అయితే అవన్నీ చేయడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఉపయోగపడతాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. దీన్ని ఏమంటారు? ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. OB29 ద్వారా చేస్తాం. నెక్స్ట్ నెక్స్ట్ కాన్వర్సేషన్ ఏమని చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. కంపెనీ కోడ్కి మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ని అసైన్ చేయాలి. సేమ్ పాత్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. లాస్ట్ కింద ఉందా? అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్ OB37. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. పొజిషన్కి వెళ్ళండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ చేయండి. అది. సో మీ కంపెనీ కోడ్కి మనం ఫిజికల్ ఇయర్ వేరియంట్ క్రియేట్ చేస్తాం. మన ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఏంటి? ఎఫ్వి. ఎఫ్వినా హెచ్వి కదా మనం క్రియేట్ చేసింది? హెచ్వి. అది ఇవ్వాలి. ఇవ్వండి. సో ఎంటర్ చేయండి. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. ఎంటర్ ఎంటర్ కొడుతూ ఉండండి. ఎంటర్. లాస్ట్లో ఎల్లో మెసేజ్ వస్తుంది. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి. ఎంటర్. ఎల్లో మెసేజ్ వస్తే ఎంటర్ ప్రెస్ చేయాలి. అగైన్ ఎంటర్. ఎంటర్. పైన సేవ్ బటన్ చూస్తూ ఉండండి. సేవ్ అయినప్పుడు సేవ్ చేయాలి. సేవ్ బటన్ హైలైట్ అవుతుంది. సేవ్ చేయండి. సేవ్. సేవ్ బటన్ హైలైట్ అయ్యేంత వరకు ఎంటర్ చేయాలి. అగైన్ ఎంటర్. టీఆర్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. డేటా వాస్ సేవ్డ్. అయిపోయింది కదా. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి. డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ OBBO. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? 12 మంత్స్ ఉన్నాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 12 పోస్టింగ్ పీరియడ్స్. ఎవ్రీ మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేయడానికి, క్లోజ్ చేయడానికి ఒక పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని క్రియేట్ చేయాలి. OBBO. సేమ్ పాత్ వెళ్ళండి. ఎస్ఏపీలో ఏం చేస్తారు? పీరియడ్స్ ని ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఏ మంత్ ఆ మంత్ పీరియడ్స్ ని ఓపెన్ చేయాలి, సేవ్ చేయాలి. ఓపెన్ చేయాలి, క్లోజ్ చేయాలి. దాని పర్పస్ మనకి ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఇవెంట్రీకి వెళ్ళండి. OBBO. వచ్చేసారు ఆల్రెడీ. OBBOలోనే ఉంటున్నారు. మళ్ళీ ఇవ్వండి.
ఇన్వెంటరీకి వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ వేరేంటి పెద్దాం. మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. పివి, మీ కంపెనీ కోడ్ ఫస్ట్ HAPV. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏవైనా ఇవ్వచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఫర్ హరి. సేవ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. హరి క్రియేట్ చేసాం కదా. నెక్స్ట్ నెక్స్ట్ కాన్ఫరెన్స్ మనం పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ క్రియేట్ చేసాం. ఈ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ మనం కంపెనీ కోడ్కి అసైన్ చేయాలి. ఏమని చూడండి, OB52 డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. పీరియడ్ క్రియేట్ చేసాం కదా. ఐఎమ్ సారీ, ఇక్కడ పీరియడ్స్ ని ఓపెన్ చేయాలి. వెళ్ళండి OB52 వెళ్ళండి. లేదంటే పాత ద్వారా వెళ్ళొచ్చు కదా. పాత ఉంది కదా, ఏమైంది, పాత ఓపెన్ చేయండి. SPRO IMG ఇంప్లిమెంటేషన్ గైడ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్. అదే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. డిఫైన్ వేరియంట్ ఫర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. అది కాదే. అదే, వెయిట్. టీ కోడ్ OB52, టీ కోడ్ ఓపెన్ చేయండి. అదేనా? OB52, OB52కి వెళ్ళాలి మనం. అది కాదు, పోస్టింగ్ పీరియడ్స్ లో ఉంటుందండి. పోస్టింగ్ వెళ్ళండి, నేను చెప్తాను. పాత్రలోకి వెళ్ళండి, చెప్తాను. ఫ్రాడ్ వన్ సార్. మీరు ఎలా వెళ్ళారు? ఫైనాన్షియల్ ఇయర్ పోస్టింగ్ పీరియడ్ అండ్ పోస్టింగ్ పీరియడ్స్ లో SN ఇక్కడ కాదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూలోనే ఉన్నారు కదా మీరు. సార్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ థర్డ్ వన్ సార్. ఓబీ థర్డ్ వన్. ఫిఫ్టీ టూ OB52. వెయిట్. పోస్టింగ్ పీరియడ్స్ లో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, అది OB52 అంటే అది. దానిపై ఇది. అది కాదే. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. అదే సార్. మీకేంటి కొంచెం చేంజ్ అయినట్టుంది సర్వర్లో. OB50 OB5 ఉందేంటి? అడిషనల్ ఇన్ఫర్మేషన్ని కొంచెం పక్కకండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ పక్కకండి కనిపిస్తుంది. OBBP క్రిందనే ఉంటుంది. OBBP ఎక్కడ ఉంది? మీరు ఓ పని చేయండి, ఒకసారి బ్యాక్ వెళ్ళండి. ఎందుకు కనిపిస్తుంది వెళ్ళి బ్యాక్ వెళ్ళండి, చెప్తాను. /N/Nకి వెళ్ళి ఫస్ట్ నుంచి రండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, లెడ్జర్స్, ఫిజికల్ ఇయర్ అండ్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. పోస్టింగ్ పీరియడ్స్ కింద పోస్టింగ్ పీరియడ్స్ చూడండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ OB52. టీ కోడ్ చూపించండి. టీ కోడ్ ఓపెన్ చేయండి, లాస్ట్ లో ఉంది అదే. OB52 ఇక్కడ ఏదో చేంజ్ ఉంది సార్ పాత్రలో. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ కింద క్లిక్ చేయండి. అదే ఓపెన్ చేయండి. ఇదే. టీ కోడ్ రాంగ్ ఉందండి. యాక్చువల్గా అక్కడ OB52 ఉంటుంది. లాస్ట్లో టీ కోడ్ అనేది మేబీ అబాప్రో ఎవరో చేంజెస్ చేశారు అవి. సో ఎనీవే, ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OB52కి వెళ్ళాలి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్.
ఓ పని చేయండి, న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్. మీ పోస్టింగ్ పీరియడ్ ఏం క్రియేట్ చేసాము? HAPV. ట్యాప్ పట్టుకోండి, ప్లస్ సింబల్ డ్రాప్ డౌన్ చేయండి. వ్యాలిడ్ చూడండి. ADKMS. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఎక్స్ట్రా కొన్ని చేంజెస్ చేశారు. 1 minute. ఐఎమ్ సారీ, చూడండి. సో ప్లస్ ప్లస్ తీసుకోవాలి. ప్లస్ అంటే ఏంటి? వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ప్లస్ ఇవ్వండి. ఫ్రమ్ పీరియడ్. ఫ్రమ్ పీరియడ్ దగ్గర 1 ఇవ్వాలి. ఫ్రమ్ పీరియడ్ నుంచి నెక్స్ట్ ఫ్రమ్ పీరియడ్ 1. 1 ఇవ్వండి. ఇయర్ దగ్గర 2025. టూ పీరియడ్ దగ్గర 12 ఇచ్చాం. నెక్స్ట్ ఇయర్ 2025. నెక్స్ట్ 13 ఇవ్వాలి. 13 అంటే ఏంటి? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనమాట. 2025. టూ పీరియడ్ దగ్గర 16. ఇయర్ 2025. లేదంటే 13 తర్వాత చూడండి 2016 కూడా ఇవ్వచ్చు. 25, 13 బిఫోర్ 2016. 2026 ఇవ్వండి. 13కి బిఫోర్. అక్కడ 2026 ఇవ్వండి. అక్కడ కూడా ఇవ్వండి. 12 తర్వాత కూడా 12కి బిఫోర్ 13కి బిఫోర్ కూడా 2026 ఇవ్వండి. చూడండి, దీని ఏమంటారంటే ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. దీన్ని మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని కూడా చెప్తారు. దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్. దీన్ని ఏమంటారు? ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, మంత్ ఎండింగ్ యాక్టివిటీ అని కూడా చెప్తారు దీన్ని. మంత్ ఎండింగ్ యాక్టివిటీ ఇది. ఓకేనా? మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు దీన్ని. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఎవ్రీ మంత్ ఎండింగ్ లో ఏం చేస్తారు? కరెంట్ పీరియడ్స్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైంది? 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం మనం. ఓకేనా? 12 పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేసేసాం. 1 to 12 అంటే మీనింగ్ ఏంటి? 1 to 12 అంటే మీనింగ్ ఏంటి? 12 పీరియడ్స్ ని కూడా ఓపెన్ చేసేసాం అని అర్థం ఇక్కడ.
అర్థమైందా? ఇక్కడ ఏం చేసాం, 1 to 12 ఇచ్చాం. 1 to 12 ఎక్కడ చూపించండి. 1 to 12. 1 minute అండి, ఒక చిన్నది ఎవరో ఫోన్ చేస్తారు, ఇంకేదో కావాలి, లింక్ అడుగుతున్నారు. ఒక నిమిషం. ఐఎమ్ సారీ, చూడండి. ఫస్ట్ సేవ్ చేయండి. సేవ్. మనం పోస్టింగ్ పీరియడ్ వేరియెంట్ క్రియేట్ చేసాం ఓబీబీఓ ట్రాన్సాక్షన్ కోడ్లో. ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ వేరియెంట్ ఇచ్చాం. ప్లస్ అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, వాటన్నిటికీ వచ్చింది. లాగాన్ చేసి ఎస్ఐపి లాగాన్ చేయండి. లాగౌట్ అయిపోయింది. ఉమ్. ఇవ్వండి OB52 టీ కోడ్ ఇవ్వండి. OB52 న్యూ ఎంట్రీకి వెళ్ళండి. పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేసామో HAPV ఇవ్వాలి. ప్లస్ ఏ దగ్గర ప్లస్ ఇవ్వాలి. ట్యాప్ పట్టుకోండి, ట్యాప్ పట్టుకుంటే వచ్చేస్తా. ప్లస్ అంటే వ్యాలిడ్ ఫర్ ఆల్ అకౌంట్ టైప్స్. ఇక్కడ ADKMS ఉంటుంది. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్. అది గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూ క్వశ్చన్ అది. ADKMS. ఏ అంటే అసెట్స్, డి అంటే కస్టమర్, కే అంటే వెండర్, ఎం అంటే మెటీరియల్, ఎస్ అంటే జనరల్ లెడ్జర్, వి అంటే కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్. ఇది యూజ్ చేయరు, మాక్సిమం ADKMS వరకు ఉపయోగిస్తారు. ఇవి గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూలు అడుగుతుంటారు అకౌంట్ టైప్స్ ఏమేమి ఉంటాయి అనేది. నెక్స్ట్ ఇయర్ దగ్గర ఫ్రమ్ పీరియడ్ 1 ఇచ్చాం, అంటే ఫస్ట్ మంత్ అని అర్థం. ఇయర్ 2025. 2 పీరియడ్ 12 ఇవ్వండి. అంటే ఏం చేశాను ఇక్కడ, నేను 12 months ని ఓపెన్ చేశాను. మంత్ ఎండింగ్ లో కొన్ని కంపెనీస్ లో ఏ మంత్ ఆ మంత్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు, పీరియడ్ ని క్లోజ్ చేస్తారు. ఏ మంత్ ఆ మంత్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు, క్లోజ్ చేస్తారు. ఇక్కడ 1 to 12 అంటే మీనింగ్ ఏంటి? 12 periods కూడా ఓపెన్ చేసేసాను. 12 periods కూడా ఓపెన్ చేసేసాను. తర్వాత 2026 ఇచ్చాను. పీరియడ్ 2 దగ్గర ఇవ్వండి. పీరియడ్ 2 దగ్గర 13 అంటే స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్. 2026 16. నెక్స్ట్ ఇయర్ 2026 సేవ్ చేయండి. సో మనం ఏం చేస్తాం, దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్టివిటీ అంటారు, మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటారు. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. ఈ పీరియడ్ ని ఓపెన్ చేసాము, నెక్స్ట్ పీరియడ్ ని, కరెంట్ పీరియడ్ క్లోజ్ చేసి అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. మనం ఇక్కడ 12 periods ని ఓపెన్ చేసాం. స్పెషల్ పోస్టింగ్ పీరియడ్ 16 ఉన్నాయి, అంటే 4 అడిషనల్ ఉన్నాయి. టోటల్ గా 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి. 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉంటాయి టోటల్ గా. 16 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి టోటల్ గా. రెగ్యులర్ పీరియడ్స్ ఏమో 12 ఉన్నాయి, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఏమో 16 ఉన్నాయి. మీకు మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను, ఎందువల్లంటే ఫస్ట్ ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. SAP మొత్తానికి పిల్లర్స్ లాంటివి, మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను 2 times. ఓకే, సేవ్. ఎవ్రీ మంత్ ఎండ్ కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ ని ఓపెన్ చేస్తారు. ఇక్కడ నేను 12 periods ని కూడా ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. ADKMS సెలెక్ట్ చేయండి. సేమ్ సేమ్ కి కూడా ఉండండి. ఓబి OB52. ADKMS సెలెక్ట్ చేసుకోండి. ADKMS ఎక్కడ నుంచి చూసారా? 001 00A1 అది. 00A సెలెక్ట్ చేయండి. ADKMS వరకు సెలెక్ట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సెలెక్ట్ చేయండి. కిందది కూడా ADKMS వరకు సెలెక్ట్ చేయండి. కాపీ చేయండి. ఈ కాన్ఫిగరేషన్ చేయకపోయినా ఏమీ కాదు, బట్ మీకు ఐడియా కోసం చేయిస్తున్నాను. 0001 రిమూవ్ చేసేసి మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వాలి. ఎంటర్ ఇవ్వద్దు, ఎక్కడ కూడా ఎంటర్ ఇవ్వకుండా చేయండి. 0001 రిమూవ్ చేసేయండి.
0001 రిమూవ్ చేసేయండి. మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏంటి? హెచ్ఏపివి. హెచ్ఏపివి కింద కూడా 0001 రిమూవ్ చేసేయండి. 0001 కింద హెచ్ఏపివి ఇవ్వండి. ఎంటర్ ఇవ్వద్దండి. 0001 రిమూవ్ చేసేసి హెచ్ఏపివి ఇవ్వాలి. తర్వాత 2012 ఉంది, అక్కడ రిమూవ్ చేసేసి 2025 ఇవ్వండి. తర్వాత 2026 ఇవ్వండి. వన్ రిమూవ్ చేసేసి 2026. ఎస్ఐపిలో టోటల్గా 12 పోస్టింగ్ పీరియడ్స్ ఉన్నాయి. 12 మంత్స్ ఈజ్ ఈక్వల్ టు 1 మంత్ ఈజ్ ఈక్వల్ టు 1 పోస్టింగ్ పీరియడ్స్. తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ వచ్చేసి ఒక 4 ఉన్నాయి. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అన్నీ కూడా. ఎంటర్ సేవ్. సేవ్ చేయండి. సో ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది మంత్ ఎండింగ్ యాక్టివిటీ. యాజ్ ఏ FICO కన్సల్టెంట్ ఎవ్రీ మంత్ ఎండ్ వీ నీడ్ టు క్లోజ్ ది కరెంట్ పీరియడ్ అండ్ ఓపెన్ ది నెక్స్ట్ పీరియడ్. కరెంట్ పీరియడ్ ని క్లోజ్ చేసి నెక్స్ట్ అప్కమింగ్ పీరియడ్ ని ఓపెన్ చేస్తాం. ఇక్కడ మనం 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. తర్వాత మీకు అర్థమవుతుంది స్లోగా ఎలా క్లోజ్ చేయాలి, ఎలా ఓపెన్ చేయాలి, ఇవన్నీ మీకు తర్వాత స్లోగా అర్థమవుతాయి. ఓకే, నెక్స్ట్ 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 అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ OBBP ట్రాన్సాక్షన్ కోడ్. OBBP వెళ్ళండి. OBBPకి వెళ్ళండి, లేదంటే పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. OBBP మీరు క్రియేట్ చేసినటువంటి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ని కంపెనీ కోడ్కి అసైన్ చేస్తున్నాం. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ SAP FI. ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ విల్ బి అసైన్ ఆర్ మ్యాపింగ్ టు ది అవర్ కంపెనీ కోడ్. అసైన్ కంపెనీ కోడ్ టు ఫిజికల్ ఇయర్ వేరియంట్. అసైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ టు కంపెనీ కోడ్ ఎక్కడ నుంచి అసైన్మెంట్ లో చూడండి. అసైన్ పోస్టింగ్ అసైన్ వేరియంట్ టు కంపెనీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయండి. అది ఎగ్జిక్యూట్ చేయండి. Hmm. ఇది కాదే. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్ కంపెనీ కోడ్ ఇవ్వండి. కంటిన్యూ. మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఏం క్రియేట్ చేస్తామో హెచ్ఏపివి ఆటోమేటిక్ వచ్చేస్తుంది కింద. హెచ్ఏపివి ఇవ్వండి. సేవ్ చేయండి. మన కంపెనీ కోడ్కి మన పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ని అసైన్ చేస్తాం. ఇచ్చారు కదా. నెక్స్ట్ డౌన్కి వెళ్ళండి. నెక్స్ట్ డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్, చాలా ఇంపార్టెంట్ ఇది. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ నెక్స్ట్ నెక్స్ట్ ఏమని చూడు, అయిపోయింది, కంప్లీటెడ్. మన కంపెనీ కోడ్కి పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ అసైన్ చేసాం. నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్. టీ కోడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. ఇవి ఒక ఆల్మోస్ట్ ఒక 15 to 20 టీ కోడ్స్ ఉంటాయి గ్లోబల్ పారామీటర్స్. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ లో ఒక 7 అని చెప్పాను, అవి గుర్తుపెట్టుకోండి. టీ కోడ్స్ తో పాటు గుర్తుపెట్టుకోండి. బెటర్, అంటే మాక్సిమం ఇంటర్వ్యూలో అడగకపోవచ్చు, ఒకళ్ళు అడిగితే చెప్పాలి మీరు. నెక్స్ట్ ఏముంది,
డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. వెళ్ళండి. సో 0001 సెలెక్ట్ చేసుకోండి. 0001 క్రియేట్, కాపీ చేయండి, కాపీ యాజ్. ఇవ్వండి. మన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమైనా క్రియేట్ చేద్దాం. 0001 రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేసి HAFV, HAFV అని, ఎఫ్ అంటే ఫీల్డ్ స్టేటస్, వి అంటే వేరియంట్. లేదంటే యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్, ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్ ఏమైనా తీసుకోవచ్చు. లాస్ట్ లో 0001 రిమూవ్ చేసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. 001 మీ కంపెనీ కోడ్ ఇచ్చాం. ఎంటర్, కాపీ ఆల్. నంబర్ ఆఫ్ డిపెండ్ ఎంట్రీస్ కాపీడ్ 41 ఎంట్రీస్ కాపీ అని అంట. కంటిన్యూ. సేవ్ చేయండి. సేవ్, కంటిన్యూ. మనం ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ క్రియేట్ చేసాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ఒక ఎండ్ యూజర్ ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తున్నాడు. పోస్ట్ చేస్తున్న టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలా, అవసరం లేదా? పోస్టింగ్ డేట్ ఇవ్వాలా, అవసరం లేదా? టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా, అవసరం లేదా? ఇవన్నీ కంట్రోల్ చేయడానికి మనకి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, వాట్ ఎవర్ ఇన్పుట్స్ యూ వాంట్ టు ఎంటర్డ్ manually at the time of accounting entry posting, which field is required or which field is not required, which field is optional అనేవి మనం బ్యాక్ ఎండ్ లో కాన్ఫిగరేషన్ చేస్తాం. అంటే ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీస్ ని కంట్రోల్ చేస్తాం. ఎండ్ యూజర్ ఒక బిల్ జనరేట్ చేస్తున్నాడు, ఏ ఫీల్డ్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాలి, డాక్యుమెంట్ డేట్ ఇవ్వాలా, అవసరం లేదా, టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా, అవసరం లేదా, అవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ నుంచి కంట్రోల్ చేస్తాం. సెలెక్ట్ చేయండి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ పైన క్లిక్ చేయండి. G001 డబుల్ క్లిక్ చేయండి. దానిపైన డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా క్లిక్ చేయండి. చూసారా ఇక్కడ ఏమేమి ఉన్నాయి? సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్ ఉన్నాయి. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలా వద్దా? రిక్వైర్డ్ లో పెడితే టెక్స్ట్ ఫీల్డ్ మీరు రిక్వైర్డ్ లో ఉంచారనుకోండి, మ్యాండేటరీగా టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి, ఇస్తే తప్ప ఎంట్రీ పోస్ట్ అవ్వదు. ఆప్షనల్ లో ఉంటే టెక్స్ట్ ఫీల్డ్ ఎంటర్ చేసినా ఎంటర్ చేయకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది, బిల్ అనేది జనరేట్ అవుతుంది. అసైన్మెంట్ నంబర్ సర్ప్లస్ లో ఉంటే ఎండ్ యూజర్ కనిపించదు. రిక్వైర్డ్ లో ఉందనుకోండి, రిక్వైర్డ్ లో ఉంటే ఏమవుతుంది? మ్యాండేటరీగా అసైన్మెంట్ నంబర్ ఇవ్వాలి. ఆప్షనల్ లో ఉంటే ఇచ్చినా ఇవ్వకపోయినా ఎంట్రీ అనేది పోస్ట్ అయిపోతుంది. ఇట్లా ఎండ్ యూజర్ అకౌంటింగ్ ఎంట్రీ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏం చేస్తుంది? ఎండ్ యూజర్ ఫీల్డ్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఎట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, విచ్ ఫీల్డ్ is required or which field is not required, we can control from the field status variant. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్, ఇక్కడ కూడా కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, బిజినెస్ ఏరియా, కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్, ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఎందుకు ఉపయోగపడతాయి? ఒక అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్ ఆర్ విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, వీ కెన్ కంట్రోల్ ఫ్రమ్ ది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. గుర్తుపెట్టుకోండి, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. ఓకే, ఎగ్జాంపుల్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అంటే అర్థమైతే చాలా ఇంపార్టెంట్ అండి. అట్ ది టైమ్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్, ఎండ్ యూజర్ అనేవాడు అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేస్తున్నాడు. సో ఏ ఫీల్డ్ ఇవ్వాలి?
ఏ ఫీల్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అనేది ఉపయోగపడుతుంది. విత్ హెల్ప్ ఆఫ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ వీ కెన్ కంట్రోల్ ది ఎండ్ యూజర్ ఫీల్డ్స్, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్, విచ్ ఫీల్డ్ ఇస్ సర్ప్లస్. ఇవన్నీ కూడా మనం కంట్రోల్ చేయొచ్చు. క్లియర్ కదా? బ్యాక్ వెళ్ళండి. సేవ్ చేశారా? సేవ్ చేసి బ్యాక్ వెళ్ళండి. అది బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి. ఇది ఫీల్డ్ స్టేటస్ వేరియంట్. క్లియర్ కదా? నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. షీట్ ఓపెన్ చేయండి, కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC5. మనం క్రియేట్ చేసిన ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ని కంపెనీ కోడ్ అసైన్ చేయాలి. అసైన్మెంట్ మీన్స్ లింక్డ్ బిట్వీన్ వన్ ఆర్ మోర్ ఆబ్జెక్టివ్స్. ఇన్ SAP FI, ఆల్ ఆబ్జెక్టివ్స్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ we will assign our mapping to our కంపెనీ కోడ్. మన కంపెనీ కోడ్ ప్రతిదీ అసైన్ చేస్తాం. సో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ OBC4 లో క్రియేట్ చేసాము, OBC5 లో అసైన్ చేస్తాం. వెళ్ళండి OBC5 పొజిషన్కి వెళ్ళండి. రైట్ సైడ్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇవ్వాలి? HA ఇవ్వండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీది. HA PVనా కాదు, FV ఎంటర్, సేవ్. సేవ్ చేయండి. సేవ్. ఇది మీ కంపెనీ కోడ్కి ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని అసైన్ చేసాం. అది సో మళ్ళీ ఓకే, మళ్ళీ నోట్స్ చెప్తాను మీకు. మండే రోజు ఉంటుంది నెక్స్ట్ క్లాస్. నోట్స్ చెప్తాను, నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ మళ్ళీ మండే నుండి చేద్దాం. చాలా ఇంపార్టెంట్ స్టెప్స్ ఇవన్నీ. యాక్చువల్గా మనం కాన్ఫిగరేషన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ 15 మినిట్స్లో చేసేయచ్చు, కానీ కొంచెం డెప్త్గా నేర్చుకుందాం ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అండ్ గ్లోబల్ సెట్టింగ్స్ అనేది. మిగతావన్నీ కొంచెం ఈజీగానే ఉంటాయి, మీకు అంత ప్రాబ్లం ఉండదు. కొంచెం పేషెన్సీగా ఉండండి. ఫస్ట్ 10 డేస్ వరకు కొంచెం టఫ్ అనిపిస్తుంది, తర్వాత తర్వాత మీకు ఈజీగా ఉంటుంది. క్లియర్ కదా? అలాగే 1 or 2 మెంబర్స్ రీసెంట్గా జాయిన్ అయ్యారు. ఈ 2 డేస్లో ఆ వీడియోస్ అన్ని చూడండి, ఆ వీడియోస్ అన్ని చూసి నేర్చుకోండి. క్లియర్ కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ క్లాస్ మండే నుండి స్టార్ట్ చేద్దాం. డౌట్స్ ఏమైనా ఉన్నాయా? సార్ నాకు ఒక డౌట్. చెప్పండి. సార్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్స్ మనం ఓపెన్ చేసాం కదా సార్, అక్కడ 12 పీరియడ్స్ అట్ ఏ టైం ఓపెన్ చేసాం. ఇండివిజువల్గా ఓపెన్ చేసినప్పుడు స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎలా ఇస్తాం సార్, ఒకసారి చూపిస్తారా? స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడతాయి అంటే ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్కి ఉపయోగపడతాయి అండి. మీకు అవును సార్, ఇప్పుడు మంత్లీ ఓపెన్ చేసినప్పుడు అక్కడ 4 పీరియడ్స్ 13, 16 ఇస్తాం కదా సార్, ఫ్రమ్ టు. అప్పుడు ఇయర్ ఏమి ఇస్తాము ఇండివిజువల్గా ఓపెన్ చేసేటప్పుడు? మళ్ళీ ఫస్ట్ అది ఒకసారి ఓపెన్ చేస్తారా? అవి ఎండ్ యూజర్ ఓపెన్ చేయరండి, అవి ఎండ్ యూజర్ ఓపెన్ చేయరు, కన్సల్టెంటే చేస్తారు అవి. మనమే ఎలా ఓపెన్ చేయాలి సార్ ఓకే ఇండివిజువల్ ఓకే, ఇక్కడ ఓపెన్ చేద్దాం. వెళ్ళండి కాన్ఫిగరేషన్? OB52 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. OB52 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళండి. పొజిషన్కి వెళ్ళి మీరు అది ఇవ్వండి, మీ పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ ఇవ్వండి. HAPV పోస్టింగ్ పీరియడ్ వేరియంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 to 12 ఉన్నాయి. టోటల్గా ఏం చేసాం? 12 పీరియడ్స్ని ఓపెన్ చేశాను. సో ఎవరు అడిగారు, ఏమడిగారు? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పీరియడే ఓపెన్ చేయాలి. ఏం చేస్తాము? ఫ్రమ్ దగ్గర 1 ఇస్తాము, 2 దగ్గర 1 ఇస్తాము. ఇవ్వండి, 2 దగ్గర 12 తీసేసి 1 ఇవ్వండి.
చూసారా 1 అంటే ఏంటి ఆ పీరియడే ఓపెన్ అయినట్లు, మిగతా అన్ని ఓపెన్లో లేవు. మీరు ఎంట్రీస్ పోస్ట్ చేస్తే అవ్వవు, అంటే ఓన్లీ ఫస్ట్ మంత్ అంటే ఏప్రిల్కి మాత్రమే ఎంట్రీస్ అలౌ చేస్తుంది. అలాగే అప్పుడు ఇయర్ 2లో ఏమి ఇస్తాం సార్? ఇక్కడ 2025 ఇయర్ 2 ఉంది కదా సార్, అక్కడ 2025 ఇవ్వాలి కదా? 25 కాదు, అది నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోతుంది కదా. కాదు సార్, ఇప్పుడు మనది ఆగస్ట్ కదా సార్, ఆగస్ట్ 2025 వస్తుంది కదా, పీరియడ్ 5 పీరియడ్ వస్తుంది, 5 పీరియడ్ అన్నప్పుడు మనకు 25 వస్తుంది కదా సార్? 25 కాదమ్మా, ఇక్కడ వచ్చేసి 26 ఇవ్వాలి. మనకి యాక్చువల్గా నెక్స్ట్ ఇయర్లో చేస్తాం, బట్ కాకపోతే ఏం చేస్తాం, అకౌంటింగ్ ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో మనం ఏం చేస్తాము, మన డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఉంటాయి, వాటిని బేస్గా చేసుకుని చేస్తాం. అవి ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీ పోస్టింగ్స్ అంటారు. అవి యాక్యురల్ డిఫరల్ ఇలాంటి కాబట్టి మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఇక 2025 కూడా ఇవ్వచ్చు, బట్ 25 ఇవ్వటమే, 26 ఇవ్వటమే కరెక్ట్. నెక్స్ట్ ఇయర్ కదా మనకి 12 మంత్స్, 12 ఇయర్ అయిపోయింది, 12 మంత్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్లోకి వెళ్తే ఆ ఇయరే తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. మాక్సిమం ఇదే తీసుకోకూడదు, 2026 ఇవ్వాలి. నెక్స్ట్ ఇయర్ మనకి ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ ఎప్పుడు ఉంటాయి, నెక్స్ట్ ఇయర్లో ఉంటాయి, 2026లో ఉంటాయి, కాబట్టి 26 ఇవ్వాలి. బట్ ఏదైనా ఇక్కడ ఎలా ఇచ్చినా సరే మనకు ఎలా ఉంటుంది యాక్చువల్గా ఎంట్రీస్ అనేవి, మనం ఎంట్రీ పోస్ట్ చేసే టైంలో డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ని బేస్గా చేసుకుని ఇస్తాం. మీరు పోస్టింగ్ డేట్ ఇస్తారు, పోస్టింగ్ డేట్ అనేది ఏ ఇయర్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ట్రాన్సాక్షన్ అనే దాన్ని బేస్గా చేసుకుని తీసుకుంటాం. ఓకే. క్లియరా? ఎస్ సార్. 2026 ఇవ్వాలండి, 25 కాదు. 25 ఇస్తే ఏమవుతుంది, అది కరెక్ట్ కాదు. 26 ఇవ్వాలి, ఎందుకంటే మనకి సిస్టంలో టైమింగ్ అనేది నోట్ అవుతూ ఉంటుంది కదా, దాని ప్రకారం చూస్తే ఎంట్రీస్ పోస్ట్ అవ్వవు. ఒకవేళ 2026కి 25 కూడా ఇవ్వచ్చు, బట్ 26 ఇవ్వడమే కరెక్ట్ వే. అవి స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్, అవి మ్యాక్సిమం యూజ్ చేయరు. ఆడిటర్ అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి, లేదంటే టెక్నికల్ ఇష్యూ వల్ల ప్రాజెక్ట్ డిలే అవుతుంది, అటువంటప్పుడు ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఓపెన్ చేస్తుంటారు. టోటల్గా 16 పోస్టింగ్ పీరియడ్స్ అనేవి ఉంటాయి. క్లియరా? అర్థమవలేదా? చెప్పండి, క్లియర్గా చెప్పండి. అర్థమైంది సార్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మీకు మండే ఉంటుందండి. సో ఈ మండే వరకు కంప్లీట్ అయిన వీడియోస్ అన్ని ఫార్వర్డ్ చేస్తాను, వాట్సాప్ గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను, అవన్నీ చూడండి, ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్ విల్ బి స్టార్టెడ్ ఫ్రమ్ మండే నుండి స్టార్ట్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్. సార్ ఒక డౌట్ అండి, చెప్పండి. ఇప్పుడు మిడ్ ఆఫ్ ద ఇయర్ కంపెనీ స్టార్ట్ అయింది అనుకోండి సార్, అప్పుడు మనకి ఎలా సెట్టింగ్స్ చేయాలి? మిడ్ ఆఫ్ ద ఇయర్ స్టార్ట్ అయితే అంటే ఈ పీరియడ్స్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడా? ఈ ఓపెన్ అండ్ సరే, పోస్ట్ పీరియడ్స్ ఎగ్జాంపుల్ ఏ మంత్ స్టార్ట్ అయింది అనుకుంటున్నారు మీరు? అక్టోబర్ అనుకోండి. అక్టోబర్ అనుకుందాం, ఓకేనా? అక్టోబర్ అంటే ఎంత వస్తుంది, ఏ మంత్ వస్తుంది మనకి? ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, 9th పీరియడ్ వస్తుంది, అంతే కదా? 9th వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, 1 to 9 ఇస్తారు. ఇక్కడ 1 to 12 అంటే ఏంటి, టోటల్ పీరియడ్స్ ఓపెన్ చేస్తాం. ఇప్పుడు 1 to 9 ఇస్తారు అంటే 9th పీరియడ్ వరకే ఓపెన్ అయినట్లు. అక్కడ 1 to 9 ఇవ్వండి, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 1 to 9 ఇచ్చారు మీరు, అంటే ఏంటి, ఆ పీరియడ్ వరకే ఓపెన్ అయ్యింది, 9th పీరియడ్స్ మాత్రమే ఓపెన్ చేస్తాం. అర్థమైందా? 1 to 12 అంటే టోటల్ పీరియడ్స్, అంటే 12 పోస్టింగ్ పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. 1 to 9 అంటే మీరు అనుకున్న మంత్ వరకే ఓపెన్ చేశారు. సరిపోయిందా లేదా? పోస్టింగ్స్ నాకు డౌట్ ఏంటంటే, పోస్టింగ్ అనేది నాకు 9th మంత్ లో స్టార్ట్ అవ్వాలి. నాకు ఏ మంత్ కావాలో ఆ మంత్ ఇవ్వండి. ఓకే, అక్కడ ఫ్రమ్ లో కూడా 9 ఇవ్వాలా, 1 ఇవ్వాలా? అలా కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు యాక్చువల్ ఫ్రమ్ దగ్గర కూడా 9 ఇచ్చారు అనుకోండి, 9th మంత్ వరకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది. ఇప్పుడు యాక్చువల్ 1 to 9 ఇచ్చాం, 1 to 9 ఇచ్చినా కూడా రన్ అవుతుంది. ఇప్పుడు 1 to 9 ఇస్తే ఏమవుతుంది, మీరు ఏదైనా ఓల్డ్ డేట్స్ తో ఎంట్రీస్ పోస్ట్ చేయాలన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ ఏంటి, 1 ఇచ్చాను, 1 ఇస్తే 9th కాదు 8th మంత్ తో కూడా ఎంట్రీస్ అనేవి ఎస్ఐపి లోకి మ్యాప్ చేయించుకోండి. బిఫోర్ కంపెనీ స్టార్ట్ చేయకముందు ఏమన్నా ఎంట్రీస్ ఉండొచ్చు, అటువంటి వాటికి కూడా యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనకి 1 to 12 కరెక్ట్, అంటే 12 పీరియడ్స్ ఓపెన్ చేస్తాం, లేదంటే మంత్లీ వైజ్గా కూడా చేసుకోవచ్చు. మీకు ఏ మంత్ ఓపెన్ చేయాలనుకుంటే, మీ కంపెనీ ఏ రోజు స్టార్ట్ అయితే, ఏ మంత్ స్టార్ట్ అయితే ఆ పీరియడ్ ఇవ్వండి. అది 1 to 9 అవ్వచ్చు, లేదంటే 9 to 9 కూడా ఇవ్వచ్చు. 12th మంత్ అనుకుందాం, 12th to 12 ఇస్తారు, 10th అయితే 10 to 10 ఇస్తారు, అట్లా ఇవ్వచ్చు. ఓకే.
మాక్సిమం యాక్చువల్గా 1 to 9 అంటే ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటాయి. కొన్ని డాక్యుమెంట్స్ ఓల్డ్ ప్రీవియస్ ఇయర్ మంత్ ఏమైనా వస్తాయి, అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు మళ్ళీ చేంజెస్ చేయలేరు కదా అవన్నీ. కాబట్టి ఏంటంటే 1 to 12 అనేది కామన్ గా ఉపయోగిస్తూ ఉంటారు. లేదంటే ఇప్పుడు మనం 9th పీరియడ్ లో ఉన్నాం 1 to 9, 8th పీరియడ్ లో ఉంటే 1 to 8, 6th పీరియడ్ లో ఉన్నాం 1 to 6, అలా ఉపయోగిస్తుంటారు. అట్లయినా ఉపయోగించుకోవచ్చు. క్లియరా? ఎస్. అది ఇక్కడ కింద చూడు, ఒక 8 to 8 ఇచ్చారు చూసారా. 8 to 8 అంటే ఏంటి, ఈ మంత్ వరకే. 8 to 8 ఆ ఒక్క మంత్ లోనే ట్రాన్సాక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి, ఎంట్రీస్ పోస్ట్ అవుతాయి, ఏదైనా సరే ఎనీ టైప్ ఆఫ్ యాక్టివిటీ అనేది ఆ మంత్ వరకే చేస్తారు. అదే 1 to 8 ఇస్తే ప్రీవియస్ మంత్ లో డాక్యుమెంట్స్ కూడా పోస్టింగ్స్ అనేవి చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ ఏ ఇచ్చారు, డి ఇచ్చారు చూడండి. ఇక్కడ మళ్ళీ ఏడి ఇవన్నీ ఇచ్చారు. ఏడీకేఎంఎస్ అనేది కామన్. అది ఏడీకేఎంఎస్ అనేది కాంపిటీషన్. మీరు ఇంకోటి మనం ప్లస్ తీసుకున్నాం కదా, ఏడీకేఎంఎస్ కి చేయాల్సిన అవసరం లేదు. ఏడీకేఎంఎస్ అంటే అది సపరేట్ గా, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎస్ ఉందనుకోండి, జనరల్ లెడ్జర్ కి సంబంధించింది. సో వాటికి సంబంధించిన పీరియడ్సే ఓపెన్ చేసుకోవచ్చు సపరేట్ గా. కే అంటే వెండర్. ఇప్పుడు ఏడీకేఎంఎస్, ఎస్ అంటే ఏంటి, R2R, రికార్డ్ టు రిపోర్ట్ అంటారు, అదొక సబ్ మాడ్యూల్. లేదు R2R కాదు, ఇప్పుడు కే ఉంది, కే అంటే ఏంటి, వెండర్, అకౌంట్ పేయబుల్ కిందకి వస్తుంది, P2P అంటారు, దానికి సంబంధించి సపరేట్ అన్నమాట. దీనికి సపరేట్ గా కూడా పీరియడ్స్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది, ఆల్ టైప్ ఆఫ్ సబ్ మాడ్యూల్స్ కి కూడా అప్లికబుల్ అవుతుంది. ఎస్ఏపి ఎఫ్ఐసిఓలో R2R అనేది ఒక సబ్ మాడ్యూల్. ఎస్ ఎగ్జాంపుల్. P2P, ప్రొక్యూర్ టు పే అంటారు, అంటే కే తీసుకుంటారు, కే అంటే వెండర్. O2C, ఆర్డర్ టు క్యాష్ అంటారు, ఆర్డర్ టు క్యాష్ అంటారు. అది దేనికి సంబంధించింది O2C అనేది, ఎస్కే. ఎస్ కాదు, ఏడి, డికి సంబంధించి, డి అంటే కస్టమర్. అట్లా ఏ అంటే అసెట్స్, అసెట్ అకౌంటింగ్ సంబంధించింది ఒకటి ఉంటుంది, వాటికి సంబంధించింది. అట్లా దేనికి అది మనం సపరేట్ గా, అంటే ఇండిపెండెంట్ గా కూడా సబ్ మాడ్యూల్స్ ఇండిపెండెంట్ గా కూడా తీసుకోవచ్చు. బట్ ప్లస్ తీసుకుంటే ఏంటంటే ఆల్ సబ్ మాడ్యూల్స్ కి అప్లికబుల్ అవుతుంది. క్లియరా? ఎస్. రైట్. కొంచెం డౌన్కి వెళ్ళండి. యాక్చువల్గా ఏంటంటే ఈ స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ గురించి చాలా మంది ఎంటర్ చేయరు, మీకు అడిషనల్ నాలెడ్జ్ ఉంటుందని చెప్పాను. 13 to 16 చెప్పాను కదా, అది అడిషనల్ నాలెడ్జ్ పర్పస్ అన్నమాట. బట్ ఇవి కూడా చెప్పాలి, ఇంటర్వ్యూలు అడుగుతారు, స్పెషల్ పోస్టింగ్ పీరియడ్స్ అంటే ఏంటి అని అడుగుతారు, అడిగినప్పుడు చెప్పాలి. ఇక్కడ 1 to 12 ఇచ్చేయండి, మళ్ళీ మీరు చేంజెస్ చేయొద్దు. 1 to 12 ఇవ్వండి. ఇచ్చారా? ఎస్. ఎస్. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఇంకేమన్నా చేంజెస్ చూద్దాం. డౌన్కి వెళ్ళండి, ఇంకా డౌన్కి వెళ్ళండి. ఓకే, లీవ్ ఇట్. సరే, నెక్స్ట్ క్లాస్ మండే నుండి ఉంటుందండి. ఈ 2 days ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్, గ్లోబల్ సెట్టింగ్స్ కొంచెం డెప్త్గా ఉంటుంది, మిగతావన్నీ ఈజీగానే ఉంటాయి, డోంట్ వరీ. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, హ్యాపీ వీకెండ్.